బీహార్లోని పాట్నాలో నిన్న రాత్రి కాన్సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు కలకలం రేపాయి. కాన్సర్ కోచింగ్ సెంటర్ వద్ద జరిగిన సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాన్సర్. ఇదే సమయంలో కాన్సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు జరగటంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాన్సర్ పై కుట్ర జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. తనను భయపెట్టేందుకే కాల్పులు జరిపారని చెప్పారు కాన్సర్. పాట్నాలోని ముసల్లాపూర్ హాట్ సమీపంలో కాన్సర్ కు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అయితే నిన్న రాత్రి ఎడ్యుకేటర్ కాన్సర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ముందు బయట కాల్పులు జరిగాయి. దాదాపు 8 నుంచి 10 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. కాన్సర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద కాల్పులు జరిగాయనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటన తర్వాత ఉద్రిక్తతలు ఏర్పడటంతో ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు కోచింగ్ సెంటర్స్ సంస్థల మధ్య ఉన్న వైరమే ఘర్షణలకు కారణమని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. खाली कर दीजिए आप लोग। तो अभी तक कुछ पता चला कि नहीं चला? अभी तक पुलिस की कार्रवाई से हम लोग संतुष्ट हैं। रात भर से पुलिस के आला अफसर से लेकर सारे लोग तैनात थे। एक वक्त के लिए हम लोग को लगा था कि जब नीतीश कुमार नहीं थे तो ऐसा लगा कि क्या है होगा, लेकिन अभी जैसे हम लोगों ने माननीय मुख्यमंत्री जी का कार्रवाई देखे, रात भर पुलिस यहाँ थी। लगभग 50 से 60 की संख्या में पुलिस यहाँ पर थी। रात भर छानबीन की है, छापामारी है और हम लोग की सुरक्षा के लिए वो लोग तैनात रहे। तो लोग अभी तक उन लोग का सहयोग प्रॉपर दिख रहा है। अभी के लिए खाली कर दी बाबू, अभी थोड़ा सा निकलते चलिए, आप लोग निकलते चलिए। अभी पुलिस के पास इसकी जानकारी है, जो चीज अभी पुलिस की चीजें अभी हमको इसका नहीं पता, लेकिन यहाँ पे पुलिस ने प्रॉपर गुरु जी का सुरक्षा प्रदान करके रखे हैं। रात भर पुलिस की यहाँ 1 से 2 कंपनियां तैनात थी और हम प्रशासन का धन्यवाद देते हैं और माननीय मुख्यमंत्री जी से उम्मीद करते हैं कि त्वरित कार्रवाई करेंगे। अभी फिलहाल पुलिस ने सिक्योरिटी दिया है और माननीय मुख्यमंत्री जी से गुहार लगाएंगे कि कितने यहाँ विद्यार्थी ज्यादा